హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామా. పొంగలి విత్ పల్లి చట్నీ. పల్లి చట్నీ అంటే అంత లూజ్గా ఉందనుకుంటారా? అవునండి, పొంగల్లోకి ఎప్పుడైనా పల్లి చట్నీ వేసుకొని కాదు పోసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందు ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకోండి. రేషియో కరెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాస్ బియ్యము, హాఫ్ గ్లాస్ పెసరపప్పు 2 టైమ్స్ నీట్గా కడిగేసి పెట్టుకోండి. ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోండి. మనం చేసుకునే ఒక గంట ముందే ఇలా బియ్యం పెసరపప్పు నానబెట్టుకోవాలి. పెసరపప్పు బియ్యం ఎంత బాగా నానితే పొంగలి కూడా అంత టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే స్మూత్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎండాకాలంలో ఇలా వీక్లీ 2 టైమ్స్ అయినా చేసి పెట్టండి. పెసరపప్పు ఎండాకాలంలో పిల్లలకి చలువ చేస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. పొంగలికి నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేయండి. ఇలా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసాను. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఒక్కటే వేసాను. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ తర్వాత మీకు ఇష్టం అయితే క్యారెట్, బఠానీ, బీన్స్ ఏవైనా మీకు ఇష్టమైన వెజ్జెస్ వేసుకోవచ్చు. ఇవి కూడా పొంగల్లో చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యము, పెసరపప్పు ఇప్పుడు వేసుకోండి. ఇలా 1 మినిట్ కలిపిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ ఉప్పు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే చట్నీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత వాటర్ మాత్రం 6 to 8 గ్లాసెస్ వరకు వాటర్ పడతాయి. మనం మామూలుగా వేసుకున్న దానికంటే దీనికి డబల్ టైం వాటర్ పడతాయి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం నానబెట్టుకున్నామో అదే గ్లాస్తో 6 to 8 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోండి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. పొంగలి ఇలా తయారవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, పొంగలి రెడీ.